హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ అందరితో అథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ దోస అండ్ చట్నీ ప్రిపరేషన్ చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే చట్నీ కోసం మనం ఇలాగా పల్లీలు అండ్ అదే విధంగా ఒక 5-10 గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ చింతపండు ఇవన్నీ తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక ప్యాన్‌లో అయితే మనం రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి కంటిన్యూయస్‌గా ఇలా గరిటెతో తిప్పుతూ ఉన్నాను. ఎందుకంటే మాడిపోతాయి అనే ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అయితే అవన్నీ ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం కొంచెం చట్నీ పప్పు, అదేవిధంగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. జీరా విల్ హెల్ప్ అస్ ఇన్ డైజెషన్ అనమాట. సో, ఇలా యాడ్ చేసుకున్నాక ఈ మిక్చర్‌ని కొంచెం చల్లార్చుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్‌లోకి ఈ మిక్చర్‌ని వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా బ్లెండ్ చేసుకున్నాక మనం చట్నీ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయిన దానికి మనమైతే పోపు కూడా యాడ్ చేసుకోవాలి. సో, అవర్ టేస్టీ చట్నీ ఈజ్ రెడీ నౌ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దోస కోసం మినపప్పు అండ్ అదే విధంగా బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండికి కొంచెం మనమైతే కన్సిస్టెన్సీ కోసం వాటర్ అండ్ అదే విధంగా కొంచెం మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, మనమైతే ఈ పిండిని దోసకి కన్సిస్టెంట్‌గా వచ్చే మిక్సర్ లాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! సో, ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా ఉంటే మనకి దోసలు మంచిగా వస్తాయి. సో, ప్యాన్ వేడెక్కాక ఇలా ఒక గరిటెతో పిండి తీసుకొని మనమైతే ఇలా దోసలని వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ హూ ఎవర్ లివింగ్ ఇన్ అబ్రాడ్ అండ్ మిస్సింగ్ హోమ్ ఫుడ్ అనమాట. సో, చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ ఆనియన్ దోసకి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బట్ ఈ కారం అనేది ఆప్షనల్ అనమాట. యూ కెన్ హ్యావ్ లైక్ ప్లెయిన్ ఆనియన్ దోస యాస్ వెల్. బట్ నేను స్పైసీ ఫుడ్స్ తింటాను కాబట్టి ఈ హోమ్ కారంని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మనమైతే ఈ దోసని మెల్లిగా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈవెన్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇలా ఒక సైడ్ కాలాక మనం దోసని అనదర్ సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. అప్పుడు మనకి దోస పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది అండ్ మంచిగా రోస్ట్ అయ్యి టేస్టీగా వస్తుందనమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! నేనైతే ఇలా రోస్ట్ చేసుకున్నాను. సో, నేను దీంతో పాటు ఎగ్ దోస కూడా ట్రై చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయిలో ఉంది. ఇప్పుడే వెళ్లి చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.